స్వదేశంలో టీ20 సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 2-1తో ముగించాలని ప్రయత్నిస్తుంది. ఇక అదే విధంగా సూర్య నేతృత్వంలోని టీమిండియా చివరి మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. దీంతో మూడో టీ20 మ్యాచ్ కి గంభీర్ ఏ జట్టును రంగంలోకి దింపుతాడనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే మొత్తం సిరీస్ లో అవకాశం రాని ఆటగాళ్లు కొందరు జట్టులో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్నందున బెంచ్ ప్లేయర్లకి ఈ మ్యాచ్ లో అవకాశం దక్కనుంది. అలాగే ఈ టీ20 సిరీస్ లో టీమిండియా టాస్ తో సంబంధం లేకుండా మొదట బ్యాటింగ్ చేసినా లేకుంటే చేజింగ్ చేసినా కూడా విజయం టీమిండియాదే. దీంతో మూడో టీ20లో కూడా టాస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. అయితే ఈ టీ20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని శ్రీలంక పట్టుదలగా ఉంటే, భారత్ మాత్రం మూడో టీ20 కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్న తరుణంలో రెండు జట్లకు ఓ భారీ షాక్ ఎదురుగా ఉంది. పల్లెకిలా వేదికగా జరిగే ఈ మూడో టీ20 మ్యాచ్ కోసం శ్రీలంక భారత్ కంటే ముందే వరుణుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు శ్రీలంకలోని పల్లెకిలలో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రెండో టీ20 మ్యాచ్ లానే మూడో టీ20 మ్యాచ్ పై కూడా వర్ష ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.